దెబ్బేసినాయనే చెప్పొచ్చు ఇక 'పుష్ప 2'కి కలెక్షన్స్. 'పుష్ప 2' డే 34 కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చినాయో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు 20 నిమిషాల బిట్ కూడా యాడ్ చేశారు. దీని గురించి తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్, మూవీ కాంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప 2 ది రూల్' థియేట్రికల్ రూన్ ఎండింగ్ స్టేజ్కి వచ్చినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక 5వ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా వీకెండ్లో బాగానే హోల్డ్ చేసినప్పటికీ సోమవారం నుంచి మాత్రం వసూలు పడిపోయాయి. దీనికి తోడు సంక్రాంతి సినిమాల హవా మొదలు కానుండు. సో ఇక 'పుష్ప 2' థియేట్రికల్ బిజినెస్పై ఎంత ఉత్కంఠ నెలకొందంటే 34వ రోజు అల్లు అర్జున్ మూవీ ఎన్ని కోట్లు కలుస్తుందో సో సేమ్ ఇక 34 డేస్కి వచ్చేసరికి ట్రేడ్ పండితున్న అంచనాలు నిజం చేస్తూ 'పుష్ప 2' తొలి వారంలోనే 1000 కోట్లు వస్తాయని చెప్పారు. వారాలు ముగిసేసరికి 1400 కోట్లు, ఇలా 21 రోజుల్లో 1700 కోట్లు రాబట్టింది. ఇక టోటల్ రాజమౌళి మూవీ 'బాహుబలి 2' అయితే బద్దలు కొట్టి లాంగ్ రన్లో 1831 కోట్లు వచ్చి సత్తా చాటింది 32 రోజుల్లో. సో ఇక 34వ రోజు వసూలు విషయానికి వస్తే వరుసగా రెండో రోజు వర్కింగ్ డే కారణంగా భారీ డ్రాప్స్ని అయితే నమోదు చేసింది 'పుష్ప 2'. తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి 65 లక్షలు వచ్చింది. హిందీలో అయితే 1,86,00,000. ఇక తమిళనాడు, కేరళ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఓవర్సీస్లో 20 లక్షల చొప్పున మొత్తం ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల వసూలును అయితే 'పుష్ప 2' రాబట్టింది. మరో 2 రోజుల్లో సంక్రాంతి సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో 'పుష్ప 2' థియేట్రికల్ బిజినెస్ దాదాపు ముగిసిపోయినాయని ట్రేడ్ పండితులు అయితే అంచనా వేస్తున్నారు. సో అయితే పండగ సెలవులను క్యాష్ చేసుకునేందుకు ఇక 'పుష్ప 2' మేకర్స్ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. 'పుష్ప 2'కి మరో 20 నిమిషాల రన్ టైంని యాడ్ చేసి రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇది వచ్చేసి జనవరి 11 నుంచి రీలోడెడ్ వెర్షన్ థియేటర్లో ఉంటుందని అయితే ప్రొడ్యూసర్స్ తెలిపారు. ఇక తెలుగులో సంక్రాంతి సినిమాల పోటీని తట్టుకోవడానికి ఈ రీలోడెడ్ వెర్షన్ పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతుందని అయితే విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. మరి ఏం జరిగిద్దో చూద్దాం. మరి ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.